హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపిక్ చూద్దాము. ఈ టాపిక్ సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అన్నింటికీ యూజ్ అవుతుంది. ఈ టాపిక్లో టాప్ 50 క్వశ్చన్స్ ఇచ్చాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ టాపిక్ పైన ఏ క్వశ్చన్ వచ్చినా మీరు మిస్ అవ్వరు ఎగ్జామ్స్లో. ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి మరొక పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ హరప్పన్ సివిలైజేషన్ అని అంటారు. హరప్పన్ సివిలైజేషన్ అని ఎందుకు అంటారంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఫస్ట్ ఎక్స్కవేట్ చేసిన సైట్ ఏంటంటే హరప్పన్ సైట్ అనమాట. దానివల్ల దీనికి హరప్పన్ సివిలైజేషన్ అనే నేమ్ వచ్చింది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. హరప్పన్ వాజ్ ద ఫస్ట్ డిస్కవర్డ్ సైట్, సో ద సివిలైజేషన్ ఈజ్ called as Harappan civilization. Second question చూద్దాము. The Indus Valley civilization belongs to which age? Indus Valley civilization ఏ ఏజ్కి సంబంధించిందని అడుగుతున్నారు. ఇక్కడ బ్రాంజ్ ఏజ్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఎందుకు బ్రాంజ్ ఏజ్ అంటారంటే, టూల్స్ వేర్ మేడ్ యూజింగ్ బ్రాంజ్తో టూల్స్ చేసేవారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో, అందుకే దీన్ని బ్రాంజ్ ఏజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. విచ్ రివర్ వాజ్ ద మెయిన్ సెంటర్ ఫర్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఏ రివర్? ఇండస్ రివర్. ఎందుకు ఇండస్ రివర్ని మెయిన్ సెంటర్ అంటున్నారంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చాలా సైట్స్ ఇండస్ రివర్ సరౌండింగ్స్లోనే ఉంటాయన్నమాట. అందుకే దీన్ని మెయిన్ సెంటర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటారు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. మేజర్ సిటీస్ లైక్ హరప్పన్ అండ్ మొహంజోదరో వేర్ ఆన్ ద ఇండస్ రివర్, అందుకే ఇది మెయిన్ సెంటర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటారు. ఫోర్త్ క్వశ్చన్. విచ్ సైట్ ఈజ్ నోన్ ఫర్ ద గ్రేట్ బాత్? ఏ సైట్? మొహంజోదరో. ఇది ఎక్కడుందంటే పాకిస్తాన్లో ఉంది ప్రజెంట్. ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాము. హరప్పన్ సైట్ ఎప్పుడు ఎక్స్కవేట్ చేశారంటే 1921లో ఎక్స్కవేట్ చేశారు. ధోలవీర సైట్ని ఎప్పుడు ఎక్స్కవేట్ చేశారంటే 1985 to 1990 మధ్యలో. అండ్ లోతాల్ని ఎప్పుడు ఎక్స్కవేట్ చేశారంటే 1953. అండ్ మొహంజోదరోని ఎప్పుడు ఎక్స్కవేట్ చేశారు? 1922లో ఎక్స్కవేట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ద గ్రేట్ బాత్ ఇండికేట్స్ రిచువల్ బాతింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్. ద టౌన్ ప్లానింగ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సైట్స్ వేర్ బేస్డ్ ఆన్. ఇండస్ వ్యాలీ సైట్స్ ఏ టౌన్ ప్లానింగ్తో ఉండేవి అంటే గ్రిడ్ ప్యాటర్న్లోనే ఈ సైట్స్ ఉండేవి. నెక్స్ట్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్. విచ్ మెటల్ వాజ్ నాట్ నోన్ టు ద ఇండస్ పీపుల్స్? ఏ మెటల్ తెలియదు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్స్కి అంటే ఐరన్. రిమైనింగ్ అన్నీ తెలుసు, కాపర్, బ్రాంజ్, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ తెలుసు, కానీ ఐరన్ అనేది వాళ్ళకి తెలియదు. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఐరన్ కేమ్ మచ్ లేటర్ ఇన్ ఇండియా. ఐరన్ వీళ్ళు ఉన్నప్పుడు యూజ్లో లేదు. తర్వాత ఆర్యన్ సివిలైజేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఐరన్ యూజ్లోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెవెంత్ క్వశ్చన్. ద సీల్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీస్ వేర్ మోస్ట్లీ మేడ్ ఆఫ్ స్టీటైట్తోనే ఎక్కువ సీల్స్ వీళ్ళు ముద్రించేవారు. ఈ సీల్స్ ఎక్కువ దేనికి యూజ్ చేసేవారంటే ట్రేడింగ్ పర్పస్గా ఈ సీల్స్ వీళ్ళు యూజ్ చేసేవారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎయిత్ క్వశ్చన్. ద స్క్రిప్ట్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్. ఆన్సర్ ఈజ్ అన్డిసఫర్డ్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ద స్క్రిప్ట్ హ్యాస్ నాట్ బీన్ డీకోడెడ్ టిల్ నౌ.
ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో దొరికిన స్క్రిప్ట్ ఇప్పటికీ డీకోడ్ చేయలేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. విచ్ యానిమల్ ఈజ్ మోస్ట్లీ ఫ్రీక్వెంట్లీ డిసిప్టెడ్ ఆన్ ఇండస్ సీల్స్? విచ్ యానిమల్ ఈజ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ డిపిక్టెడ్ ఆన్ ఇండస్ సీల్స్ అంటే ఏ యానిమల్ అంటే యూనికార్న్. ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, 10th క్వశ్చన్. విచ్ సిటీ యాడ్ ద వరల్డ్స్ ఫస్ట్ డాక్యార్డ్? ఏ సైట్లో దొరికిందంటే లోతాల్లో ఉంటుంది. వరల్డ్స్ ఫస్ట్ డాక్యార్డ్ ఎక్కడుందంటే లోతాల్లో. ఈ లోతాల్ ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టేట్లో ఉందంటే గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. విచ్ క్రాప్ వాస్ నాట్ కల్టివేటెడ్ బై ద ఇండస్ పీపుల్స్? ఏ క్రాప్ కల్టివేట్ చేయలేదు అంటే రైస్. ఎక్స్ప్లెనేషన్. రైస్ కల్టివేషన్ బికేమ్ కామన్ లేటర్ ఇన్ ఈస్టర్న్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద ఇండస్ వ్యాలీ పీపుల్స్ వర్షిప్డ్ మదర్ గాడెసెస్. ఎవరిని వర్షిప్ చేశారంటే మదర్ గాడెసెస్ని. అండ్ వాళ్ళు నేచర్ని కూడా వర్షిప్ చేశారు, ట్రీని అండ్ ఎనిమల్స్ని కూడా వర్షిప్ చేసేవాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్స్. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఎవిడెన్స్ ఆఫ్ ఫైర్ ఆల్టర్స్ ఈజ్ ఫౌండ్ ఎట్. ఫైర్ ఆల్టర్స్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారంటే కాళీబంగన్. ఈ కాళీబంగన్ ప్రజెంట్ ఏ స్టేట్లో ఉందో కమెంట్ చేయండి. ప్రజెంట్ ఏ స్టేట్లో ఉంది, విచ్ స్టేట్? మీరు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి దీనికి ఆన్సర్. లోతాల్ ఇందాకనే చెప్పాను కదా ఎక్కడుంది, గుజరాత్లో ఉంది. హరప్పన్ సైట్ ఎక్కడుందంటే పాకిస్తాన్లో ఉంది. అండ్ బన్వాలి ఎక్కడుందంటే హర్యానా. ప్రజెంట్ హర్యానా స్టేట్లో ఉంది బన్వాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా ఇలా ఉంటుందన్నమాట ఫైర్ ఆల్టర్స్. ఇట్ ఇండికేట్స్ రిచువల్ ప్రాక్టీసెస్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సైట్ ఈజ్ ఫేమస్ ఫర్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ రిజర్వాయర్స్? ఏ సైట్? ధోలవీరా. ఈ ధోలవీరా ప్రజెంట్ ఏ స్టేట్లో ఉందంటే గుజరాత్లో ఉంది. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్లోరిష్డ్ అరౌండ్ 2500 to 1750 BCEలో ఎక్కువ డెవలప్మెంట్స్ జరిగాయన్నమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. ఈ పీరియడ్ని పీక్ స్టేజ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా అంటారు. 16th క్వశ్చన్. ద హౌసెస్ ఇన్ ఇండస్ సిటీస్ వేర్ మెయిన్లీ బిల్ట్ ఆఫ్ బర్న్ట్ బ్రిక్స్. కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకునేవారు అనమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సిటీ ఈజ్ ద లార్జెస్ట్ ఇండస్ వ్యాలీ సైట్ డిస్కవర్డ్ ఇన్ ఇండియా? ఏ సిటీ అంటే రాకీగర్. ప్రజెంట్ ఏ స్టేట్లో ఉందంటే ఇది హర్యానా స్టేట్లో ఉంది. హర్యానా. ఇక్కడ హరప్పన్ సైట్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడుందంటే పాకిస్తాన్లో ఉంది. మొహంజోదారో కూడా పాకిస్తాన్లో ఉంది. లోతాల్ ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. మనకు సైట్స్ ఇంపార్టెంట్, ఆ సైట్స్ ప్రజెంట్ ఏ స్టేట్లో ఉన్నాయో కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇండస్ వ్యాలీ ఎకానమీ వాజ్ మెయిన్లీ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ట్రేడ్. అప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ చేసేవాళ్ళు అండ్ ట్రేడ్ చేసేవాళ్ళు. మెయిన్గా వాళ్ళ ఎకానమీ దీనిపైనే డిపెండ్ అయి ఉండేది. నెక్స్ట్ 19th క్వశ్చన్.
విచ్ కంట్రీ హ్యాస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సైట్స్? ఏ కంట్రీలో ఉన్నాయంటే పాకిస్తాన్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం సైట్స్ ఎక్కడ ఉన్నాయంటే మొత్తం పాకిస్తాన్లోనే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ద డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండస్ సిటీస్ వాస్ హైలీ డెవలప్డ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో డ్రైనేజ్ సిస్టమ్ అనేది టౌన్ ప్లానింగ్ అండ్ గ్రానరీస్ అడ్వాన్స్ లెవెల్లో ఉండేదన్నమాట. ద ఫేమస్ బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ వాస్ ఫౌండ్ ఎక్కడ దొరికిందంటే మొహంజోదారో. ఇది ప్రజెంట్ ఏ కంట్రీలో ఉందంటే పాకిస్తాన్. హరప్పన్ సైట్ ఎక్కడ ఉంది? ఇది కూడా పాకిస్తాన్లోనే ఉంది. లోతాల గుజరాత్లో ఉంది. అండ్ కాలిబంగన్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది ప్రజెంట్. నెక్స్ట్ క్వశ్చన్. అప్పట్లోనే అడ్వాన్స్ మెటల్స్ కాస్టింగ్ స్కిల్స్ ఉండేవి వాళ్ళకి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇండస్ వ్యాలీ పీపుల్స్ ట్రేడ్ విత్ ఎవరితో ట్రేడ్ చేసేవారంటే మెసోపటోమియాస్. వీళ్ళ దగ్గర ట్రేడ్ చేసేవాళ్ళు. ట్రేడింగ్ కూడా చాలా ఎక్కువ జరిగేదన్నమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఎనిమల్ ఎవిడెన్స్ సజెస్ట్ లిమిటెడ్ యూజ్ ఇన్ ఇండస్ వ్యాలీ? ఏ ఎనిమల్ అంటే హార్స్ గురించి చాలా తక్కువ చూసామన్నమాట. రిమైనింగ్ ఎనిమల్స్ మనం సీల్స్ పైన, ఐడిల్స్ పైన చూస్తాము. బుల్, ఎలిఫెంట్, బఫెలో. కానీ హార్స్ని చాలా తక్కువ చూస్తాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్. ద డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ మెయిన్లీ అట్రిబ్యూటెడ్ టు క్లైమేట్ చేంజ్ అండ్ రివర్ షిఫ్ట్స్. కరువు రావడం వల్ల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కొలాప్స్ అయిందని చెప్తారు. నెక్స్ట్ 25th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద రావి రివర్? రావి రివర్ పైన ఉన్న సైట్ ఏంటంటే హరప్పన్ సైట్. ఇక్కడి వరకు మీరు ఈ వీడియోని చూసారంటే మా కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలి అంటే ఆ టాపిక్ నేమ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆ టాపిక్ పైన వీడియో చేస్తాను. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితేనే లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ద స్టాండర్డ్ రేషియో ఆఫ్ లెంత్ టు విడ్త్ ఆఫ్ ఇండస్ బ్రిక్స్ వాస్ 2:1 రేషియోలో ఈ బ్రిక్స్ని తయారు చేసేవాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. యూనిఫామ్ బ్రిక్ సైజు 2:1 రేషియోలో ఉండేదన్నమాట. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే వాళ్ళు ప్లానెడ్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళని తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద మెయిన్ ఫుడ్ ఆఫ్ ద ఇండస్ పీపుల్స్? ఏంటి అంటే వీట్ అండ్ బార్లీ. నెక్స్ట్. ద హరప్పన్స్ యూజ్డ్ విచ్ సిస్టమ్ ఫర్ ద వెయిట్స్ అండ్ మెజర్స్? ఏ సిస్టమ్ని ఫాలో అయ్యారంటే డెసిమల్ సిస్టమ్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. Weights were in the multiples of 10. It showing advanced trade practices. Next question. Which Indus Valley site shows evidence of plowed fields? దున్నిన నేలలు ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే కాలిబంగ్లో కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉంది ప్రజెంట్. రాజస్థాన్. రాఖీ గారు ఎక్కడుంది అంటే ప్రజెంట్
హర్యానాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫేమస్ స్టోన్ స్టాచ్యూ ఆఫ్ ద ప్రీస్ట్ కింగ్ వాజ్ డిస్కవర్డ్ ఎట్ ఎక్కడ? మొహంజదారోలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద ఇండస్ స్క్రిప్ట్ వాజ్ జనరల్లీ రిటర్న్ ఇన్ విచ్ డైరెక్షన్? ఏ డైరెక్షన్లో అంటే రైట్ టు లెఫ్ట్ ఇలా ఉంటుంది వాళ్ళది. మనం ఎలా రాస్తామంటే లెఫ్ట్ టు రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ క్రాఫ్ట్ వాజ్ మోస్ట్లీ డెవలప్డ్ ఇన్ ద హరప్పన్ సివిలైజేషన్? ఏ క్రాఫ్ట్ అంటే బీడ్ మేకింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ద హరప్పన్ సీల్స్ వేర్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ ట్రేడ్ అండ్ ఐడెంటిఫికేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎక్కువ ట్రేడింగ్ జరిగేదని చెప్పాను కదా, ఆ ట్రేడింగ్ కోసమే వీళ్ళు ఈ సీల్స్ యూజ్ చేసేవారు. నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్. విచ్ హరప్పన్ సైట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ యూనిక్ 3-part సిటీ డివిజన్? మనకు ప్రతి సైట్లో ఓన్లీ 2 డివిజన్సే ఉంటాయి అన్నమాట, అప్పర్ సైట్ అండ్ లోవర్ టౌన్ అని. అప్పర్ టౌన్, లోవర్ టౌన్ అని ఉండేది, కానీ ఓన్లీ ఒక సిటీలో మాత్రమే 3-part సిటీ డివిజన్ ఉంటుంది. అది ఎక్కడంటే ధోలవీరాలో ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అప్పర్, మిడిల్ అండ్ లోవర్ ఇలా 3 డివిజన్గా ఉంటుంది. ఓన్లీ ఏ సైట్లో ఉంటుందంటే ధోలవీరా సైట్లో మాత్రమే ఉంటుంది. ఈ ధోలవీర ఎక్కడుంది? ప్రజెంట్ గుజరాత్లో ఉంది. ప్రతిసారి స్టేట్స్ నేమ్ రిపీట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు. ఇలా స్టేట్స్ నేమ్ రిపీట్ చేయడం వల్ల మనకి గుర్తుంటుంది అనే ఒకే ఉద్దేశంతోనే ప్రతిసారి స్టేట్స్ నేమ్ రిపీట్ చేస్తున్నాను. మనకి ఆ సైట్ ఏ స్టేట్లో ఉంది అని కన్ఫామ్గా తెలియాలన్నమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న సైట్స్ అండ్ ఆ సైట్స్ ప్రజెంట్ ఏ స్టేట్లో ఉన్నాయో కన్ఫామ్గా తెలియాలి, అందుకోసమే రిపీట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ 35th క్వశ్చన్. విచ్ ఇండస్ వ్యాలీ సైట్ ప్రొవైడ్స్ ఎవిడెన్స్ ఆఫ్ స్టేడియం లైక్ స్ట్రక్చర్? ఏ సైట్లో ఉంటుందంటే ఇది ధోలవీరాలో ఉంటుంది. ధోలవీరా ఇప్పుడు ప్రజెంట్ ఏ స్టేట్లో ఉందంటే గుజరాత్. హరప్పన్ పాకిస్తాను, లోతాల గుజరాత్. రూపార్ ఎక్కడ ఉందంటే పంజాబ్లో ఉంటుంది, పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆ స్టేడియంని దేనికి యూజ్ చేసుకునేవారంటే పబ్లిక్ గ్యాదరింగ్ కోసం యూజ్ చేసుకునేవాళ్ళంట అప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ 36th. విచ్ ఎనిమల్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఏ ఎనిమల్ని యూజ్ చేసుకునేవారంటే బుల్. వీళ్ళు అగ్రికల్చర్కి యూజ్ చేసుకునేవారు అండ్ కార్డ్స్, బుల్ల కార్డ్స్కి కూడా యూజ్ చేసుకునేవారు ట్రాన్స్పోర్ట్ పరంగా. నెక్స్ట్ క్వశ్చన్. ద హరప్పన్స్ ప్రాక్టీస్డ్ విచ్ టైప్ ఆఫ్ రిలీజియన్? ఏ టైప్ రిలీజియన్ వాళ్ళు ఫాలో అయ్యేవారంటే ఎనిమిజం అండ్ నేచర్ వర్షిప్. ఎనిమల్ని ఆరాధించేవాళ్ళు అండ్ నేచర్ని కూడా ఆరాధించేవాళ్ళు. 38th క్వశ్చన్. విచ్ ఫ్యాక్టర్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ద సైంటిఫిక్ అవుట్లుక్ ఆఫ్ ద ఇండస్ పీపుల్స్? ఏది? టౌన్ ప్లానింగ్ వాళ్ళకి చాలా మంచిగా ఉండేది అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మంచిగా ఉండేది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ఐడెంటిఫికేషన్ దేని వల్ల వచ్చిందంటే టౌన్ ప్లానింగ్ వల్లనే వచ్చిందనమాట. నెక్స్ట్. హరప్పన్ వాజ్ ఎక్స్కవేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 1921 బై దయారాం సహాని. ఏ ఇయర్లో ఎక్స్కవేట్ చేశారు అండ్ ఎవరు ఎక్స్కవేట్ చేశారో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్లలో. నెక్స్ట్. మొహంజదారో వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1922 బై R.D. బెనర్జీ.
ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కాలజీ? ఎవరు? అలెగ్జాండర్ కునింగ్హామ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కాలజీ అని ఎవరిని అంటారంటే అలెగ్జాండర్ కునింగ్హామ్ని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. లార్జ్ స్కేల్ ఎక్స్కవేషన్ ఆఫ్ హరప్పన్ అండ్ మొహంజోదారో వేర్ క్యారీడ్ అవుట్ అండర్? ఎవరి అండర్లో ఈ ఎక్స్కవేషన్స్ జరిగాయంటే జాన్ మార్షల్. నెక్స్ట్ క్వశ్చన్. లోథల్ వాజ్ ఎక్స్కవేటెడ్ బై? లోథల్ని ఎవరు ఎక్స్కవేట్ చేశారు? ఎస్ఆర్ రావ్. ఎప్పుడు ఎక్స్కవేట్ చేశారంటే 1953లో. విచ్ సైట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆర్కాలజిస్ట్ ఆర్ఎస్ బిస్ట్? ఏ సైట్ అంటే ధోలవీరా. అండ్ ఇతను ఇంకో సైట్ కూడా ఎక్స్కవేట్ చేశారు. అదే సైట్ అంటే బన్వాలి. ఇది ఎక్కడ ఉంటుంది? ప్రజెంట్ హర్యానా స్టేట్లో ఉంది. ధోలవీరా ఎక్కడ ఉంటుందంటే గుజరాత్. రూపార్ ఎక్కడుంది? పంజాబ్. కాలిబంగన్ రాజస్థాన్. అండ్ హరప్పన్ పాకిస్తాన్. ఇవి చాలా ఇంపార్టెంట్ సైట్స్ నేమ్ అండ్ ప్రజెంట్ ఉన్న స్టేట్స్. కాలిబంగన్ వాజ్ ఎక్స్కవేటెడ్ బై? కాలిబంగన్ ఎవరు ఎక్స్కవేట్ చేశారు? బీబీ లాల్. ఎప్పుడు ఎక్స్కవేట్ చేశారంటే 1953లో. నెక్స్ట్. విచ్ ఇండస్ వ్యాలీ సైట్ వాజ్ ఎక్స్కవేటెడ్ బై వైడి శర్మ? ఏ సైట్ని ఎక్స్కవేట్ చేశారంటే రూపార్. ఇది ఎక్కడ ఉంటుంది? పంజాబ్లో. పంజాబ్ ప్రజెంట్ పంజాబ్ స్టేట్లో ఉంది. మీరు ఏం చేయండి అంటే అన్ని సైట్స్ అండ్ ఆ సైట్స్ ఏ స్టేట్లో ఉన్నాయో అన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు ఎంతవరకు తెలుసో నేను చూస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సైట్ ఈజ్ ద లార్జెస్ట్ ఇండస్ వ్యాలీ సైట్ ఇన్ ఇండియా ఎక్స్కవేటెడ్ ఇన్ హర్యానా? ఏ సైట్ హర్యానాలో ఉండే సైట్ ఏదంటే రాఖీగర్. రిమైనింగ్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఏ స్టేట్లో ఉన్నాయో. రాఖీగర్ ఈజ్ ద లార్జెస్ట్ ఇండస్ వ్యాలీ సైట్ ఇన్ ఇండియా. ఇండియాలో అతిపెద్ద ఇండస్ వ్యాలీ సైట్ ఏంటంటే రాఖీగర్. అది ఎక్కడుంది? హర్యానాలో ఉంది. 48th క్వశ్చన్. విచ్ ఆర్కాలజిస్ట్ ఇంట్రడ్యూస్డ్ సైంటిఫిక్ ఎక్స్కవేషన్ మెథడ్స్ ఇన్ ఇండియా? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే మార్టిన్ విల్లర్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. విల్లర్ ఇంట్రడ్యూస్డ్ గ్రిడ్ మెథడ్ ఎక్స్కవేషన్స్. గ్రిడ్ మెథడ్ ఎక్స్కవేషన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే మార్టిమర్ విల్లర్. నెక్స్ట్ క్వశ్చన్. 49th క్వశ్చన్. విచ్ పేర్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఇచ్చిన 4 పేర్స్లలో ఏది కరెక్ట్ మ్యాచ్ అయిందో మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ క్వశ్చన్ హోంవర్క్. ఇప్పటివరకు మీరు వీడియో కరెక్ట్గా చూసింటే ఈ క్వశ్చన్కి మీరు ఈజీగా ఆన్సర్ పెడతారు. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పెడతారో. ఈ 49 క్వశ్చన్కి మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 50 క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్. ఎక్స్కవేషన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మెయిన్లీ బిగిన్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్? ఎవరి పీరియడ్లో ఈ ఎక్స్కవేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయంటే లార్డ్ కర్జన్ టైంలో. లార్డ్ కర్జన్ టైంలో. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. లార్డ్ కర్జన్ టైంలోనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్స్కవేషన్ అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద వీడియో. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.